మాది జుక్కల్ నియోజకవర్గమే అంటున్న సింగీతం గ్రామ రైతులు 800 ఎకరాల పంట పొలాలకు వాగే దారి నిలిచిపోయిన హైలెవెల్ వంతెన. కామారెడ్డి జిల్లా మహమ్మద్ నగర్ మండలం సింగీతం గ్రామ రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామానికి చెందిన సుమారు 800 ఎకర పంట పొలాలకు వెళ్లాలంటే వాగు దాటించాల్సిన పరిస్థితి ఉంది. రైతుల ఇబ్బందులను తొలగించేందుకు చేపట్టిన హైలెవెల్ వంతెన నిర్మాణం మధ్యలోనే నిలిచిపోయింది. ఎన్నికల సమయంలో కనిపించిన నాయకులు ఆ తర్వాత గ్రామ సమస్యలను పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాది జుక్కల్ నియోజకవర్గమే కదా, మా సమస్య ఎందుకు పట్టించుకోవడం లేదంటూ ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి హై లెవెల్ వంతెన నిర్మాణాన్ని పూర్తి చేసి 800 ఎకరాల రైతులకు రహదారి సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. అన్న ఈ యొక్క బ్రిడ్జి దాదాపు ప్రభుత్వం మారి 3 సంవత్సరాలు 2.5 నుంచి 3 సంవత్సరాల మారుతున్నది. మా దగ్గరికి ఇప్పటిదాకా కూడా మా ఇప్పుడు గెలిచిన తోట లక్ష్మీకాంతరావు అనే ఎమ్మెల్యే ఇప్పటిదాకా కూడా రాలేదు సింగీత గ్రామానికి. ఆయనకు మా ఊరు ఎక్కడుంది, ఏముంది, అడవులు ఉందా లేకుంటే దేశంలో ఉందా లేదా కూడా తెలుసో తెలియదు ఆ యొక్క ఎమ్మెల్యేకు. ఎందుకంటే ఈ జుక్కల్ నియోజకవర్గం ఏ గ్రామం ఏడుంది కూడా ఆయనకు తెలుస్తుందో తెలియదు. మా సింగీతం అనే గ్రామం కూడా ఆయనకు ఓట్లప్పుడే తెలుసు, కానీ గెలిచిన తర్వాత సింగీతం అనే గ్రామం నా యొక్క నియోజకవర్గంలో ఉంది. సింగీతం ప్రజలు నాకు ఓట్లు వేసినారు, నేను గెలిచిన. అన్న మాకు గత ప్రభుత్వము దళితులకు 3 ఎకరాల భూమి కూడా ఇచ్చింది. వాళ్ళకి ఇప్పుడు వ్యవసాయం చేసుకున్నాలంటే ఒక్క కూలి కూడా వస్తలేరు. ఎందుకంటే వాగు భయంకు వలస వెళ్ళిపోతున్నారు, హైదరాబాద్ పోతున్నారు, యొక్క బీదరు పోయి బతుకుతున్నారు. కానీ ఈ నాట్లేసుకుంటానికి ఈ వాగు బ్రిడ్జి వలన ఆగిపోవడం వలన వాళ్ళు కూడా చాలా బాధపడుతూ ప్రభుత్వం కూడా భూమి ఇచ్చి కూడా ఫలితం లేకుండా పోయింది. ఈ యొక్క వాగు అవతల 800 ఎకరాల ఆయకట్టు ఉంటుంది. ఆ 800 ఎకరాల ఆయకట్టును సాగు చేయడానికి చాలా కష్టతరమవుతుంది. ఈ వాగు యొక్క బ్రిడ్జిని గత ప్రభుత్వం టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 3 సంవత్సరాల కిందట 4,80,00,000తో శాంక్షన్ చేయడం జరిగింది. ఆ శాంక్షన్ జరిగిన క్రమంలో ఆ 6 మంత్స్లో సగం వరకు పూర్తయ్యాయి పనులు. ఆ తర్వాత ఎలక్షన్ వచ్చింది. ఎలక్షన్లో కూడా ఇప్పుడున్న స్థానిక ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు గారు ఎటువంటి పనులు ఆపం, అన్ని పనులు అలాగే సక్రమంగా కొనసాగుతాయని హామీ ఇచ్చారు. ఈ వాగు అనేది మా చిరకాల కోరిక ఉండేది. ఇప్పుడు ఏమైందంటే లాస్ట్ గత ప్రభుత్వం పనులు ప్రారంభించింది. ప్రభుత్వం అనేది చేంజ్ కావడం వల్ల ఈ పనిని మధ్యలోనే ఆపేయడం జరిగింది. కాబట్టి మాకు చాలా ఇబ్బంది అవుతుంది. పొలాలు మొత్తం అటు సైడ్ వాగు అటు సైడ్ ఉంది కాబట్టి మాకు దాటడానికి చాలా ఇబ్బంది ఉంది. మా ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని మేము దాటడం జరుగుతుంది. కాబట్టి పనుల్ని అధికారులు స్పందించి తొందరగా పూర్తి చేయాలని కోరుతున్నాము.